హాయ్ అందరికీ వెల్కమ్ టు డుగ్గు టాక్స్. తెలంగాణ స్టైల్లో చేపల పులుసు అయితే నేనైతే చేసి చూపెడుతున్నాను. చేపలను అయితే మేము ఉప్పేసి రాకి మంచిగా కడుక్కుంటాం, నీశ్వాసన రాకుండా. కడుక్కొని పెట్టుకున్న చేపల్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం ఎల్లిగడ్డ, గరం మసాలా, ధనియా పౌడర్ ఇవన్నీ వేసుకొని మంచిగా ముక్కకు పట్టేలాగా మసాలా అంతా కలిపి అయితే పక్కన పెట్టుకుంటాం. కొద్దిసేపు పక్కన పెట్టుకున్నాక తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో సరిపడా ఆయిల్, మిరపకాయలు వేసుకుంటాం. ఆనియన్స్ అయితే నేను పోపులో వేసుకోను, ఎందుకంటే కాల్చిన ఉల్లిగడ్డనే వేసుకుంటే చేపల కూరకి చాలా టేస్టీ ఉంటుంది. తెలంగాణ స్టైల్లో అయితే మేమైతే ఇలానే వేసుకుంటాం. ట్రై చేసి చూడండి తెలియని వాళ్ళు ఉంటే. ఉల్లిగడ్డని కాల్చి పేస్ట్ వేసుకొని మనం వాటర్ వేసినప్పుడు అయితే అందులో వేసుకోవాలి. ముక్కలు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని, ఫ్రై అయిన తర్వాత నేనైతే చింతపండు రసం పోసుకున్నా. పులుపు కోసం చింతపండు వాటర్ అయితే వేసుకొని కొంచెం మసిలిన తర్వాత మంచిగా మసిలిన తర్వాతనైతే ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మనం కర్రీ తొందర రెడీ అవుతుంది. ఎందుకంటే చేపలు విడిపోతాయి కాబట్టి ఫాస్ట్గానే వేసేసుకుంటాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్ రానికి. బాయ్ ఫ్రెండ్స్.